Hi students, good morning everyone. Today we are going to discuss about parathyroid, thymus and adrenal glands. So last class lo pituitary gland, thyroid glands వాటి గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. అంటే పిట్యూటరీ గ్లాండ్ సెక్రీట్ చేసేటువంటి హార్మోన్స్ గురించి, థైరాయిడ్ గ్లాండ్ సెక్రీట్ చేసేటువంటి హార్మోన్స్ గురించి లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు క్లాస్లో పారాథైరాయిడ్ గ్లాండ్, ఫస్ట్ వన్ పారాథైరాయిడ్ గ్లాండ్. లాస్ట్ క్లాస్లో థైరాయిడ్ గ్లాండ్ ఎక్కడ లొకేట్ అయ్యిందో చెప్పాను. అంటే థైరాయిడ్ గ్లాండ్ అనేది లార్నిక్స్కి, ట్రాకియాకి మిడిల్ రీజియన్లో బటర్ఫ్లై షేప్లో ఉండేటువంటి థైరాయిడ్ గ్లాండ్ ఉంటుందని చెప్పాను లాస్ట్ క్లాస్లో. ఇప్పుడు పారాథైరాయిడ్ గ్లాండ్. పారాథైరాయిడ్ గ్లాండ్ అనేది థైరాయిడ్ గ్రంథి వెనుక, అంటే గ్రంథి వెనుక 2 లోబ్స్ కనిపిస్తున్నాయి కదా, 2 లోబ్స్. ఈచ్ లోబ్లో ఏ పెయిర్ ఆఫ్ పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఆర్ ప్రెజెంట్. థైరాయిడ్ గ్రంథి వెనుక భాగంలో ఒక్కొక్క లంబికలో జత చెప్పున పారాథైరాయిడ్ గ్లాండ్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఎల్లో కలర్లో ఉండేటువంటి పారాథైరాయిడ్ గ్లాండ్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఈ పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఏ హార్మోన్ సెక్రీట్ చేస్తాయి? PTH, అంటే పారాథైరాయిడ్ హార్మోన్. పారాథైరాయిడ్ హార్మోన్ని సెక్రీట్ చేస్తాయి. వీటిని పారాథార్మోన్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో ఈ పారాథైరాయిడ్ గ్లాండ్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే, ఈ పారాథైరాయిడ్ హార్మోన్, అంటే పారాథైరాయిడ్ గ్లాండ్ పారాథైరాయిడ్ హార్మోన్ సెక్రెట్ చేస్తుంది. ఇది బ్లడ్లో ఉండేటువంటి కాల్షియం లెవెల్స్ ఎప్పుడైతే డిక్రీజ్ అవుతాయో, బ్లడ్లో రక్తంలో కాల్షియం అనేది తగ్గుదల ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు PTH పారాథైరాయిడ్ హార్మోన్ అనేది సెక్రెట్ అయ్యి బోన్స్లో ఉండేటువంటి కాల్షియంను, బోన్స్ అంతా కూడా కాల్షియంతోనే కదా నిర్మితమవుతుంది. బోన్స్లో ఉండేటువంటి కాల్షియంను బ్లడ్లోకి తీసుకురావడం జరుగుతుంది. సో ఈ విధంగా పారాథైరాయిడ్ హార్మోను రిలీజ్ అయ్యి, సెక్రెట్ అయ్యి బ్లడ్లో కాల్షియం ఎప్పుడైతే డిక్రీజ్ అవుతుందో ఇది బోన్స్లో ఉండేటువంటి కాల్షియంని, బ్లడ్లో ఉండేటువంటి కాల్షియంని తీసుకురావడం జరుగుతుంది. ఇలా తీసుకువస్తే దీన్ని హైపర్ కాల్సిమిక్ హార్మోన్ అంటాం. ఇలా తీసుకొస్తుంది కాబట్టి దీన్ని హైపర్ కాల్సిమిక్ హార్మోన్ అంటాం. అంటే ఏం చేస్తుంది? ఇది రెగ్యులేట్ బ్లడ్ కాల్షియం లెవెల్స్. అంటే ఇది ఏం చేస్తుంది? దేన్ని రెగ్యులేట్ చేస్తుంది? రెగ్యులేట్ బ్లడ్ కాల్షియం లెవెల్స్. దీన్ని పారాథైరాయిడ్ గ్లాండ్ అంటాం. సో నెక్స్ట్ గ్లాండ్ థైమస్. గ్లాండ్. ఈ థైమస్ గ్లాండ్ అనేది ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది అంటే, ఇది లార్నిక్స్,
ట్రాకియా మరలా రెండు కింద డివైడ్ అవుతుంది కదా, అంటే లంగ్స్ దగ్గర ఈ రీజియన్లో మనకి థైమస్ గ్లాండ్ అనేది లొకేట్ అయి ఉంటుంది. అంటే ట్రాకియా దగ్గర, అంటే ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది? వెంట్రల్ టు ద హార్ట్ యొక్క వెంట్రల్ సైడ్ ఇక్కడ హార్ట్ అనేది ఉంటుంది కదా, రెండు లంగ్స్కి మధ్యలో మిడియస్టీనం అనేటువంటి కుహరం ఉంది. ఈ కుహరంలో ఏముంటుంది? హార్ట్ ఉంటుంది. హార్ట్ యొక్క వెంట్రల్ సైడ్ థైమస్ గ్లాండ్ అనేది లొకేట్ అయి ఉంటుంది. ఈ థైమస్ గ్లాండ్ థైమోసిన్ అనేటువంటి హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. థైమోసిన్ అనేటువంటి హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఈ హార్మోన్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఇది ఇమ్యూనిటీని డెవలప్ చేయడంలో మేజర్ రోల్ని ప్లే చేస్తుంది. థైమోసిన్ అనేటువంటి హార్మోన్ ఇమ్యూనిటీని డెవలప్ చేయడంలో మేజర్ రోల్ని ప్లే చేస్తుంది. అంటే ఈ థైమస్ అనేటువంటి గ్లాండ్ థైమోసిన్ని సెక్రెట్ చేస్తుంది. ఇది చైల్డ్హుడ్ స్టేజ్లో దీని యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత మిడిల్ స్టేజ్ అంటే సర్టెన్ ఏజ్ వచ్చేసరికి కౌమార దశ అంటాం కదా, అప్పుడు దీని యొక్క సైజ్ అనేది గరిష్ట పరిమాణం మీడియం సైజులోకి వస్తుంది. కాబట్టి దీన్ని ప్యూబర్టీ అంటాం. నెక్స్ట్ వన్ అడల్ట్ ఏజ్ వచ్చేసరికి ఇది కుంచుకుపోతుంది, అంటే డీజనరేట్ అయిపోతుంది. కానీ ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి, అంటే వృద్ధాప్య దశ వచ్చేసరికి ఇది డిజాపియర్ అయిపోతుంది. మొత్తానికి అసలు డిక్రీజ్ అయిపోతుంది. సో ముసలి వాళ్ళకి అంటే ఈ థైమస్ అనేటువంటి గ్లాండ్ థైమోసిన్ని సీక్రెట్ చేస్తుంది. ఈ థైమోసిన్ యొక్క ఫంక్షన్ ఏంటి? ఇమ్యూనిటీని డెవలప్ చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. అంటే చైల్డ్హుడ్ స్టేజ్ బాల్య దశలో దీని యొక్క పరిమాణం ఎక్కువగా ఉండి, యవ్వన దశలో పరిమాణం గరిష్ట పరిమాణంలో ఉండి, అడల్ట్ స్టేజ్ వచ్చేసరికి డీజనరేట్ అయిపోతుంది, సెక్రేషన్ అనేది తగ్గిపోతుంది. ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి టోటల్గా డిక్రీజ్ అయిపోతుంది. కాబట్టి వీళ్ళకి ఓల్డ్ ఏజ్లో ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఓల్డ్ ఏజ్లో థైమోసిన్ అనేటువంటి హార్మోన్ సెక్రెట్ అవ్వదు. కాబట్టి వృద్ధాప్య దశలో ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ గ్లాండ్ ఫస్ట్ వన్ పిట్యూటరీ గ్లాండ్, సెకండ్ వన్ థైరాయిడ్ గ్లాండ్, థర్డ్ వన్ పారాథైరాయిడ్ గ్లాండ్, ఫోర్త్ వన్ థైమస్ గ్లాండ్, ఫిఫ్త్ వన్ అంటే సిక్స్త్ వన్ అడ్రినల్ గ్లాండ్. అడ్రినల్ గ్లాండ్ ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది అంటే కిడ్నీని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే కిడ్నీ యొక్క యాంటీరియర్ రీజియన్లో అంటే టాప్ ఆఫ్ ద కిడ్నీ యొక్క యాంటీరియర్ రీజియన్లో అడ్రినల్ గ్లాండ్ అనేది లొకేట్ అయి ఉంటుంది. దీన్ని అడ్రినల్ గ్లాండ్ అంటాం. అడ్రినల్ గ్లాండ్ని అబ్జర్వ్ చేసినట్లయితే 2 రీజియన్స్ కనిపిస్తాయి. ఈ మధ్యలో ఉండేటువంటి రీజియన్ను అడ్రినల్ మెడుల్లా అంటాం. ఈ రీజియన్ని అడ్రినల్ కార్టెక్స్ అంటాం.
ఇప్పుడు ఎడ్రినల్ కార్టెక్స్, ఎడ్రినల్ మెడుల్లా ఏ హార్మోన్స్ను రిలీజ్ చేస్తుంది, వాటి యొక్క ఫంక్షన్ ఏంటి అన్నది డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్ ఎడ్రినల్ కార్టెక్స్. ఎడ్రినల్ కార్టెక్స్ ఇప్పుడు కిడ్నీ యొక్క ఎడ్రినల్ గ్లాండ్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఈ రీజియన్ ఏమనుకున్నాం, మెడుల్లా, ఎడ్రినల్ మెడుల్లా అనుకున్నాం. ఈ రీజియన్ని కార్టెక్స్, ఎడ్రినల్ కార్టెక్స్ అనుకుంటే దీనిలో మరలా 3 రీజియన్స్ కనిపిస్తాయి. 1, 2, 3 3 ప్రాంతాలు కనిపిస్తాయి కార్టెక్స్లో. మరలా వాటిని జోనా గ్లోమెరులోజా, జోనా గ్లోమెరులోజా, జోనా ఫాసిక్యులేటా, థర్డ్ వన్ జోనా రెటిక్యులారిస్. ఎడ్రినల్ కార్టెక్స్ యొక్క భాగాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే అందులో మరలా 3 రీజియన్స్ అబ్జర్వ్ చేయొచ్చు. జోనా గ్లోమెరులోజా, జోనా ఫాసిక్యులేటా, జోనా రెటిక్యులారిస్. సో జోనా గ్లోమెరులోజా ఏ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది అంటే మినరలో కార్టికాయిడ్స్. మినరలో కార్టికాయిడ్స్ అనేటువంటి హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఈ మినరలో కార్టికాయిడ్స్ అంటే మనం వాటర్ తీసుకుంటాం కదా, వాటర్లో ఏముంటాయి, మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. కాబట్టి బాడీలో, హ్యూమన్ బాడీలో ఈ వాటర్ అనేది సమతా స్థితిలో ఉండే విధంగా, అంటే ఈ వాటర్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. హ్యూమన్ బాడీ లోపల వాటర్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అంటే వాటర్లో మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ యొక్క సమతా స్థితిని ఉండే విధంగా ఈ హార్మోన్ రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ జోనా ఫాసిక్యులేటా. ఈ జోనా ఫాసిక్యులేటా అనేది గ్లూకోకార్టికాయిడ్స్ అనేటువంటి హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. గ్లూకోకార్టికాయిడ్స్ పేరులోనే ఉంది కదా, గ్లూకో అంటే కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాం కదా ఫుడ్, దాన్ని గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేసి, అంటే గ్లైకాలిసిస్ జరుగుతుంది ఇక్కడ. గ్లైకాలిసిస్ మనం బాటనీలో చదువుకున్నాం కదా, గ్లైకాలిసిస్ జరిగి గ్లూకోజ్ అంటే శరీరంలో అవసరమైనప్పుడు గ్లూకోజ్ని ఇవ్వడానికి ఈ హార్మోన్ అనేది ఉపయోగపడుతుంది. గ్లూకోకార్టికాయిడ్స్ అంటాం. నెక్స్ట్ జోనా రెటిక్యులారిస్. ఇది కార్టికాయిడ్స్ అనేటువంటి హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. కార్టికాయిడ్స్ అనేటువంటి హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. ఓకే, ఈ కార్టికాయిడ్స్నే మళ్ళా స్టెరాయిడ్ హార్మోన్స్ అని కూడా అంటారు. ఈ కార్టికాయిడ్స్ని స్టెరాయిడ్ హార్మోన్స్ అని కూడా అంటారు. ఈ కార్టికాయిడ్స్ అనేవి ఆండ్రోజన్ సెక్రీషన్, అంటే ఆండ్రోజన్ల ఉత్పత్తికి ఈ కార్టికాయిడ్స్ అనేవి, ఈ హార్మోన్స్ ప్రేరేపించడం వల్ల ఆండ్రోజన్స్ అనేవి సెక్రీట్ అవుతూ ఉంటాయి. సో ఎడ్రినల్ కార్టెక్స్లో 3 రీజియన్స్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ ఎడ్రినల్ మెడుల్లా. నెక్స్ట్ రీజియన్ ఏంటి, ఎడ్రినల్ మెడుల్లా. ఎడ్రినల్ మెడుల్లా. ఎడ్రినల్ మెడుల్లా అనేది 2 హార్మోన్స్ని సెక్రెట్ చేస్తుంది. ఎన్ని హార్మోన్స్? 2 హార్మోన్స్ని సెక్రెట్ చేస్తుంది. అవి ఏంటి అంటే ఎడ్రినలిన్, నార్ ఎడ్రినలిన్. ఎడ్రినలిన్,
నార్ ఎడ్రినలిన్ అనేటువంటి 2 హార్మోన్స్ని సెక్రెట్ చేస్తుంది ఎడ్రినల్ మెడుల్లా. ఈ 2 హార్మోన్స్ని క్యాటకోలమైన్స్ అంటారు. క్యాటకోలమైన్స్ అంటారు లేదా ఎమర్జెన్సీ హార్మోన్స్ అంటారు లేదా ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్స్ అంటారు. అంటే ఎమర్జెన్సీ హార్మోన్స్ అంటే అత్యవసర హార్మోన్స్, ఫైట్ పోరాట లేదా పలాయన హార్మోన్స్ అంటారు. ఎడ్రినల్ మెడుల్లా 2 హార్మోన్స్ని సెక్రెట్ చేస్తుంది, ఎడ్రినలిన్, నార్ ఎడ్రినలిన్. ఈ రెండింటిని కలిపి ఏమన్నాం? క్యాటకోలమైన్స్ అన్నాం. క్యాటకోలమైన్స్ వీటికి ఇంకొక పేరేంటి? ఎమర్జెన్సీ హార్మోన్స్, ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్స్. అత్యవసర సందర్భంలో రిలీజ్ అయ్యేటువంటి సెక్రీట్ అయ్యేటువంటి హార్మోన్స్. ఓకే, వీటి ఏ సిమ్టమ్స్ దీని యొక్క ఆధీనంలో ఉంటాయి అంటే భయం, కోపం, నెక్స్ట్ చెమట పట్టడం, ఇవన్నీ కూడా వీటి యొక్క ఆధీనంలో ఉంటాయి. అంటే మనం ఎక్కువగా పరిగెట్టినప్పుడు శ్వాస ఎక్కువగా తీసుకుంటాం. నెక్స్ట్ హార్ట్ బీట్ కూడా ఎక్కువగా పరిగెట్టామంటే హార్ట్ బీట్ ఎక్కువ అవుతుంది కదా, ఇంక్రీజ్ అవుతుంది కదా. ఇలా ఇంక్రీజ్ అవ్వడం కూడా దీని యొక్క ఆధీనంలో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, సో ఈ భయం, కోపం, చెమట పట్టడం, సడన్గా ఏదైనా వచ్చినప్పుడు ఈ రోమాలు అనేవి నిక్కపడవడం, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ కూడా వీటి యొక్క ఆధీనంలో ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ గ్లాండ్స్ అనేవి ఎక్కువ రిలీజ్ అయినా తక్కువ రిలీజ్ అయినా కొన్ని డిజార్డర్స్ అనేవి వస్తాయి. వీటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఎడ్రినల్ గ్లాండ్ అనేది ఎక్కువ రిలీజ్ అయినా తక్కువ రిలీజ్ అయినా కొన్ని డిసీజెస్ వస్తాయి. వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. డిజార్డర్స్ అబ్జర్వ్ చేసినట్లయితే డిజార్డర్స్, ఫస్ట్ వన్ ఎడిసన్స్ డిసీజ్. ఎడిసన్స్ డిసీజ్ అంటే ఎడ్రినల్ కార్టెక్స్ వేటిని రిలీజ్ చేస్తుందని చెప్పాం? గ్లూకోకార్టికాయిడ్స్ని రిలీజ్ చేస్తుందని చెప్పాం. గ్లూకోకార్టికాయిడ్స్ ఇందాక చెప్పాను కదా. ఈ గ్లూకోకార్టికాయిడ్స్ అనేవి అల్పోత్పత్తి వల్ల, అంటే సెక్రీషన్ అనేది తక్కువగా ఉండడం ద్వారా ఎడిసన్ డిసీజ్ అనేది రావడం జరుగుతుంది. ఎడ్రినల్ కార్టెక్స్, ఇందాక దీన్ని ఎడ్రినల్ కార్టెక్స్, దీన్ని ఎడ్రినల్ మెడుల్లా అన్నాం. ఎడ్రినల్ కార్టెక్స్ మరలా 3 రీజియన్స్ ఉన్నాయి. ఏంటవి? ఎడ్రినల్, జోనా గ్లోమెరులోజా, జోనా ఫాసిక్యులేటా, జోనా గ్లోమెరులాస్. జోనా గ్లోమెరులోజా మినరలోకార్టికాయిడ్స్ని, జోనా ఫాసిక్యులేటా గ్లూకోకార్టికాయిడ్స్ అనేటువంటి హార్మోన్ సెక్రెట్ చేస్తుంది. ఈ గ్లూకోకార్టికాయిడ్స్ అనేటువంటి హార్మోన్ తక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల, అల్పోత్పత్తి వల్ల మనకి ఎడిసన్స్ అనేటువంటి వ్యాధి రావడం జరుగుతుంది. ఎడిసన్స్ అనేటువంటి వ్యాధి వస్తుంది. సో ఎప్పుడైతే ఈ ఎడిసన్స్ అనేటువంటి డిసీజ్ వచ్చిందో వారిలో ఏ సిమ్టమ్స్, ఏ లక్షణాలు కనిపిస్తాయి అంటే వీళ్ళలో బీపీ అనేది డిక్రీజ్ అవుతుంది, బ్లడ్ ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, స్కిన్ కలర్ తగ్గిపోతుంది. ఇప్పుడు మనం సన్లైట్లోకి వెళ్ళగానే ఆటోమేటిక్గా బ్లాక్ అయిపోం కదా, అంటే వీరిలో ఎక్కువగా సన్లైట్కి ఎక్స్పోజ్ అయితే వీళ్ళ యొక్క స్కిన్ కలర్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, లాస్ ఆఫ్ వెయిట్. వీళ్ళ యొక్క బరువు అనేది చాలా తగ్గిపోవడం జరుగుతుంది. అలసట, నీరసం, స్ట్రెస్కి ఎక్కువగా గురవుతారు. గ్లూకోజ్ లెవెల్స్ అనేవి తగ్గిపోవడం ద్వారా అలసట, నీరసం ఇటువంటి సిమ్టమ్స్ అన్నీ కూడా ఈ ఎడిసన్స్ డిసీజ్ వల్ల రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్,
కుషింగ్స్ సిండ్రోమ్. కుషింగ్స్ సిండ్రోమ్ ఇందాక డిసీజ్ అన్నా, ఇప్పుడు సిండ్రోమ్ అన్నా. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిసీజ్ అండ్ సిండ్రోమ్? సిండ్రోమ్ అంటే గ్రూప్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్, అంటే చాలా రకాల సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్నట్లయితే దానిని సిండ్రోమ్ అంటాం. ఇక్కడ ఏమవుతుంది, ఇందాక గ్లూకోకార్టికాయిడ్స్ అల్పోత్పత్తి తక్కువగా రిలీజ్ అవడం వల్ల ఏమవుతుంది, ఎడిషన్స్ అనేటువంటి డిసీజ్ వచ్చింది. కానీ ఇక్కడ గ్లూకోకార్టికాయిడ్స్ అనేవి హైపర్ సెక్రీషన్ ఎక్కువగా రిలీజ్ అవడం వల్ల ఈ కుషింగ్ సిండ్రోమ్ అనేటువంటి డిసీజ్ రావడం జరుగుతుంది. సో వీరిలో సిమ్టమ్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే, ఈ కుషింగ్ సిండ్రోమ్ అనేటువంటి డిసీజ్ రావడం ద్వారా వారిలో వచ్చేటువంటి లక్షణాలు అబ్జర్వ్ చేసినట్లయితే బాడీ అంతా కూడా ఫ్యాట్ అనేది పేరుకుపోతుంది. కాబట్టి ఫోల్డ్స్, హ్యాండ్స్, లెగ్స్ ఫోల్డ్స్, ఎక్కువ ఫ్యాట్ పేరుకుపోతుంది కాబట్టి ఫోల్డ్స్ అనేవి ఫామ్ అవుతాయి. నెక్స్ట్ స్పిండిల్ ఆర్మ్స్ ఎక్కువగా ఫ్యాట్ అనేది ఎక్కడ పడితే అక్కడ పెరిగిపోతుంది కాబట్టి ఆర్మ్స్ అనేవి స్పిండిల్ షేప్లో ఉంటాయి. నెక్స్ట్ బఫెలో హంప్ అంటే వీపుపై వాపు ఒంటికి ఏ విధంగా కనిపిస్తుంది, అదేవిధంగా వీపుపై హంప్ ఒంటికి ఏ విధంగా అయితే కనిపిస్తుందో ఈ వీపుపై కూడా వాపు అనేది ఏర్పడడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళ యొక్క రక్తంలో హైపర్ సెక్రీషన్, గ్లూకోకార్టికాయిడ్స్ అనేవి గ్లూకోజ్ అనేది రక్తంలో ఎక్కువగా సెక్రీట్ అయిపోతుంది కాబట్టి వీళ్ళల్లో డయాబెటీస్ లక్షణాలు కూడా రావడం జరుగుతుంది. సో ఈరోజు క్లాస్లో పారాథైరాయిడ్ హార్మోన్, పారాథైరాయిడ్ గ్లాండ్, థైమస్ గ్లాండ్, ఎడ్రినల్ గ్లాండ్ అవి రిలీజ్ చేసేటువంటి హార్మోన్స్ గురించి, వాటి వల్ల వచ్చేటువంటి డిజార్డర్స్ గురించి ఈరోజు క్లాస్లో నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ గ్లాండ్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం.